హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్. ఇది అగో చెప్పాడు చూసావా? వద్దా ఫస్ట్ పొద్దునే స్టార్ట్ చేసింది అనుకుంటున్నావా నాన్న? డిచ్ కొట్టాను ఇగో డి. అరే నా లిప్స్టిక్ అమ్మో మొమ్మో రావు. డి 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 డిచ్ డి డిచ్. ఇప్పుడే మేమందరం బయటికి స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము షామీర్పేట్ టెంపుల్కి వెళ్తున్నాం. శివ చూడండి, షాక్ అయ్యారా? లేదు. హరిని దొండ చెల్లేసుకుంది ఇవాళ స్నానం చేయాల్సింది కదా పొద్దున్నే. ఫోన్లో వాసన వచ్చింది. ఇవాళ అది గుడ్డు. వాడు రోజు 3 సార్లు చేస్తాడు. గుడ్డు బచ్చున్నాడు. గుడ్డు వాళ్ళ శ్రీశైలం అని వచ్చింది. శ్రీశైలం తీసుకెళ్తున్నారా ఏమి మమ్మల్ని? ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళిందో దానికి కారణం కేవలం శివాని. సో ఇది టెంపుల్ షామీర్పేట్ దగ్గర. శివ లయన్ చూస్తున్నాడు. ఎక్కడికి వచ్చావు నువ్వు? నాన్న కుర్తా కుర్తా. పట్టుకో. వాడికి తెలియదు కాబట్టి పట్టుకుంటాడు. తెలిసే టైంకి ఇగో ఇట్లా పరిగెత్తుతాడు. బాగున్నారు అమ్మవారు. మేదాంష్ మేదాంష్ అయ్యో మేదాంష్ వాడు చూడు ఎలా చూస్తున్నాడు. పాప పాప చెప్పు పాప. ఆయన సిగ్గుపడుతున్నాడే. మేదాంష్ మేదాంష్ సిగ్గుపడుతున్నావా?
ఇప్పటిదాకా ఒకటి ఉంది మంచిగా, ఇప్పుడే మూత పెట్టగానే వచ్చారు. ఏంటేంటి మూత పెట్టారు ఇప్పుడే. మంచి వాసన వస్తుంది. అసలు ఇంకా మన కోసం అతను ఇవాళ చేసి ఇచ్చి వెళ్ళిపోతా అన్నాడు. ఆంటీ కర్రీ చాలా బాగా చేస్తారు. అను, ఫిక్స్ ఏం చెప్తావు? బాగుంది. పండగ నాకు ఇగో ఇది నాటుకోడి మై నాటుకోడి ఫుల్లు. మొన్న మాకు మటన్ కూడా సేమ్ ఇట్లా కుక్కర్లో కర్రీ చేయించేసి. Uno cards. ఏనో Uno. ఈనో మంచి మమ్మీ ఫోటో తీస్తా. రైస్ మీ అందరికి ఇక కారం తక్కువని తక్కువ వేయించా. పెరుగు కూడా ఉంది. రైస్ ను టేస్ట్ చేయాలి ఎంత బాగుంది చూడు. పెరుగుంది, టమాటా పచ్చడి ఉంది, వైట్ రైస్ నో వెజ్. టమాటా పచ్చడి ఉంది ఇక్కడ. అది ఇంటికి వెళ్ళేది తినొచ్చు. అది చేరిదేనా అదిగో మంకి మమ్మీ 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 అంటుంది. ఆడు పెరుగు అంటే ఆడికి నచ్చలే. తీసి మొత్తం పిల్లలు చూడు ఎంత బాగుంటుందో. బాగి జరుగు. వాళ్ళు చూడు అసలు ప్లేట్ లో ఏమీ లేదు. ఏందని తీసుకో కొంచెం దే. దేవుడికి ప్రసాదం పెట్టినట్టు వాళ్ళు ముక్కలు మటన్ వేసుకోలేదు ఎవరు? వాళ్ళు వీళ్ళు తినరు. చికెన్ కర్రీ కూడా వస్తుంది. ఆగు. ఈలోపు ఇది తినండి రైస్తో అది మిక్స్ చేసుకొని. నేను చూడలే, కనబడట్లేదు మిక్స్ చేసినట్టు కర్రీ. నా బ్యాచే మమ్మీ. తెస్తున్నా ఆగు. ఇప్పుడే వీళ్ళందరూ ఈ గేమ్ ఆడుతున్నారు. దిస్ ఇస్ లైక్ వాట్ ఈస్ దిస్ గేమ్ నేమ్? మెమరబుల్ గేమ్. మెమరబుల్ గేమ్. ఏంటి శివ? మెమరీ గేమ్. గేమా? ఇది మెమరీ గేమ్ అని చెప్పి అయితే ఇక్కడ కార్డ్స్ అన్ని ఉంటాయి. వీటిలో మనం ఐడెంటిఫై చేయాలి. లైక్ పెయిన్. ఇప్పుడు శివ ఆడుతున్నారు కదా చూడండి. అగైన్ ఇంకొక క్రోకడైల్ ఫైండ్ చేయాలి. కాదు, ఎందుకు అది కాదు? ఇట్స్ కన్ఫ్యూజింగ్. హరి నీది ఇంకా తవ్వలేదుగా. వర్షాలు చూడకూడదు. వర్షం నీదే ఇప్పుడు. నా కార్డ్ నేను చూసుకోద్దా అన్న? నీ పేరు నంబర్ శివ పెయిన్. ఓన్లీ వన్ ఛాన్స్. ఓన్లీ వన్ ఛాన్స్. నేను కదే. హరిని తీలేదే శివ తర్వాత. నెక్స్ట్ రౌండ్ వాడొద్దు, ఫౌల్ చేసావు. మెమరబుల్ గేమ్. ధరణి ఎలిఫెంట్ గెలిచారు. మెమరీ గేమ్. టర్టిల్. నువ్వెందుకు ఆడట్లేదు? అని నాన్న తర్వాత నువ్వు. ఫస్ట్ వర్షు అక్క ఆడింది. సో ఫ్రెండ్స్, మేము
పూజ చేసుకొని ఫుల్ తినేసి ఇంటికి వెళ్తున్నాం. ఇద్దరు పడుకున్నాం. గురక కూడా వస్తుంది. ఈయన చూడండి వెనక. నేను మేధాంశ్. ఏం చేస్తున్నావు మేధాంశ్? ఎక్కడికి వెళ్ళావు నాన్న? చెప్పు, అమ్మవారు చెప్పు, నమస్తే చెప్పు. అచ్చా ఈ బ్యాగ్ కావాలంట అత్తయ్య, మీ బ్యాగ్ ఆయనకి. ఇప్పుడు లేచారు కానీ ఇక్కడ ఇద్దరు మాత్రం. Hey guys, so we are back to home. ఇవన్నీ పీకేసా. హరిని ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి న్యూ టైం టేబుల్ స్టార్ట్ అవుతుంది. శివ ఇలా చూస్తే నన్ను తిడతాడు. ఇంకా రేపు సెట్ చేయాలి. మొన్న ఫ్లోలో అలా పీకేసాను అనమాట. ఇట్ వాజ్ ఆల్ అబౌట్ లైక్ ఒక చిన్న ఫ్యామిలీ టెంపుల్ డే, ఔటింగ్ డే అనుకోండి, అంతే. సో ఫస్ట్ టైం వెళ్ళాను. అంటే శివ లాస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారు ఆ టెంపుల్కి. సో అప్పుడు నాకు చెప్పారు ఇక్కడ చాలా బాగుంది, లైక్ మనం కూడా ఎప్పుడైనా వెళ్దాం ఇట్లా అమ్మవారి గుడికి అని అంటే, ఇంకా ఇవాళ ప్లాన్ చేసుకొని ఇట్లా మోస్ట్లీ వీకెండ్స్ టైంలోనే చూసుకుని వెళ్తాం. ఎందుకంటే అందరికీ అప్పుడే లీవ్ దొరుకుతుంది అండ్ పిల్లలు కూడా హాలిడే ఉంటుంది కదా అని చెప్పి. సో అనుకోకుండా ఇది అప్పటికప్పుడు అనుకున్నాము. మొన్న అనుకున్నాము, ఇవాళ వచ్చేసామన్నమాట. సో ఇవాళ వెళ్ళొచ్చేసామన్నమాట. ఎస్. సో సమ్ టైమ్స్ అదేమంటారు, లైక్ మనకి తెలియని ఏదో ఒక శక్తి అలా పిలుచుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయించుకుంటారు మనతోటి అన్నట్టు ఈ ఒక ఎగ్జాంపుల్ అనేది అయితే నాకు అనిపించింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇవాళ మా టెంపుల్ డే అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఆ పాజిటివ్ వైబ్ వచ్చింది, లైక్ అమ్మవారి ఫేస్లో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అండ్ ఇట్లా ఏదో ఆ శక్తి అలా కనిపించినట్టు అనిపించింది. మీరు కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఇది మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి షామీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్ అనమాట. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు గుడికి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీ అందరికి టైర్డ్ అయిపోయాను నేను, అండ్ పిల్లలు కూడా వచ్చేసారు. ఇప్పుడు ఒక సినిమా ఏదో ఓటీటీలో వచ్చింది కాబట్టి ఇప్పుడు కాస్త మూవీ నైట్ లాగా ప్లాన్ చేస్తున్నారు శివ. అలా రిలాక్స్ అయిపోయి రేపు కూడా హాలిడే కాబట్టి ఇంకా ఫుల్ రిలాక్స్ అయిపోతాం అనమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.